బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ దాన్ని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, ఫార్మాసిటీగానే కంటిన్యూ చేస్తాం అనేటువంటిది బీఆర్ఎస్ లైన్. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఫ్యూచర్ సిటీగానే తీసుకెళ్తాను, పెట్టుబడులు వస్తే బీఆర్ఎస్ దాన్ని సహించట్లేదు, తప్పుడు ప్రచారం చేస్తుంది అనేటువంటి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ తర్వాత ఈరోజు అమెజాన్ డాటా సెంటర్ దాదాపు 60,000 కోట్ల విలువ చేస్తే ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థ స్థాపించబోతున్నాం. పెట్టుబడి సంబంధించినటువంటి సంస్థ వస్తుంది, ఆహ్వానిస్తున్నాం, శంకుస్థాపన చేస్తాము, చాలామందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. బీఆర్ఎస్ లైన్ ఏమో ఫ్యూచర్ సిటీ కాదు, అది ఫార్మాసిటీగానే కొనసాగిస్తామన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. 60,000 కోట్లు పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు, మీరు రద్దు, మేము ఉద్యోగాలు అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఆ ఫ్యూచర్ సిటీ వాళ్ళ అనుముల కుటుంబ ఫ్యూచర్ను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన చేపట్టినటువంటి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అది. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలకో, ఐటీ ఇండస్ట్రీకో, ఇంకెవరికో దానివల్ల ఉపయోగకారిగా ఉంటుందని చెప్పడానికి నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేను. బికాజ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లాన్, what is the human resource plan, how many companies are likely to come, how many companies have agreed to set up the industry, వీటిపైన ఏ మాత్రం స్పష్టత ఉన్నట్టుగా లేదు. అప్పుడెప్పుడో తెలంగాణ రైజింగ్ అని చెప్పని ఒక సమ్మిట్ నిర్వహించింది చూసినాం. అది నిర్వహించిన తర్వాత దాదాపు 5 లక్షల పైచిలకు కోట్ల ఎంఓఎల్ చేసుకున్నామని చెప్పిండ్రు. ఇంతవరకు నాట్ ఈవెన్ 5% ఆఫ్ వాట్ దే హ్యావ్ ప్రామిస్డ్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ యాక్షనబుల్ ప్రాజెక్ట్స్గా అయినట్టుగా లేవు. దానికి తోడుగా ఏంటి అంటే ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇప్పుడు నేను అన్నాడు కదా, ఇప్పుడు 60 లక్ష కోట్లు అని చెప్పని మీరు చూడరు, రేపు పొద్దుగాల గద్దల లెక్క మొత్తం రియల్ ఎస్టేట్ దందగాళ్ళంతా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఉన్న ఒక 100,000 ఎకరాల్లో తిరుగుతుంటారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ టీం దందగాళ్ళు తిరుగుతుంటారు. ఆడ ఉన్న అసైన్డ్ భూములు గుంజుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్ళ భూములను అదిరించి బెదిరించి అగ్రిమెంట్లు చేసుకొని ఆ ల్యాండ్స్ గుంజుకుంటున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి బయటకు పడకపోవచ్చు, బట్ ఐఎమ్ షూర్ వన్ డే బిగ్గెస్ట్ స్కామ్ అండ్ ఫ్రాడ్, ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ తప్పనిసరిగా బయటకు వస్తుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీ పెరుగుతుంది ఫ్యూచర్ సిటీ ద్వారా అని చెప్తూ, మరో పక్కన హైదరాబాద్ ఫ్యూచర్ను సర్వనాశనం చేసేసినాడు రేవంత్ రెడ్డి గారు. మరో పక్కన ఉన్నటువంటి ఒక ఐటీ కంపెనీలు బయటికి పోతున్నాయి. ఇవాళనే పేపర్లో చూసినాం, కాగ్నిజెంట్ అనే కంపెనీ 20,000 ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక 2 SEZలు నానక్రామ్ కూడా ఇంకో దగ్గర ఎక్కడో ఆదిబట్లలో పెడతామని చెప్పినటువంటిది నౌ ఇస్ గోయింగ్ టు వైజాగ్. ఇంతకుముందు కెయిన్స్ పోయింది. అట్లా 2-3 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, 1,000 ఉద్యోగాలు కల్పించేది, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే కంపెనీలని ఆంధ్రాకో గుజరాత్కో పోతున్నాయి. రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోవినట్టు ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాడు, ఓ రోజు మూసి అంటాడు, ఓ రోజు రైజింగ్ అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు సోయి లేదు. ఆయనకు ఒక పరిపాలన రాదు, పరిపాలన పైన పట్టు లేదు. రెవెన్యూ డెఫిసిట్ ఉన్నది, సీరియస్ రెవెన్యూ డెఫిసిట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. there's a serious dip in the law and order situation in the state of తెలంగాణ. పెట్టుబడులు లేవు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ఇష్టం వచ్చిన కరప్షన్. ఏ పెట్టుబడిదారు వస్తారు, ఎవడు ఒక నమ్మకంతో విశ్వాసంతో ఇవాళ ఇక్కడ పరిపాలన బాగుందని చెప్పని వచ్చే పరిస్థితి అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్లోగనీరింగ్, ఫేక్ స్లోగనీరింగ్. నిజాలు బయటకు వస్తాయి. నువ్వు ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన డేటా లేదు. ఈ 3 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించినావు, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని కల్పించినావు, ఎంత పెట్టుబడి నువ్వు అట్రాక్ట్ చేసినావు, నువ్వు దావోస్కు 4 సార్లు 5 సార్లు పోయిన తర్వాత చేసుకున్న ఎంఓఈలు ఎన్ని, ఎంత ఖర్చు పెట్టిపోయినావు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కోట్ల పెట్టుబడి వచ్చినాయి. నో ట్రాన్స్పరెన్సీ. స్టేట్మెంట్స్ ఉన్నాయి బట్ యాక్షనబుల్ రిజల్ట్స్ లేవు, దాని పట్ల పారదర్శకత లేదు. కాబట్టి నేను అంటే పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకుంటున్నా. ఆయన చెప్పే మాటలు ఏవి కూడా నిజాలు కావు. చేయనిస్తలేరు బీఆర్ఎస్. ఏది ఆయన ప్రొపగాండా చేస్తుంది, ఏది ముట్టుకున్న స్కామ్, ఏది ముట్టుకున్నా ఉంటుందండి. నేను అంటే బాగుండదు. ఆయన పెద్ద మనిషి. ఆయన నిజంగానే పెద్ద పటేల్ అయితే ఆయన పని చేయడానికి ఇంకోటి అడ్డం వచ్చినారు. అర్థం ఉండాలి మాట్లాడితే. నువ్వు పెట్టుబడులు తీసుకొస్తా అంటే కేసీఆర్ అడ్డం వచ్చిండా? నువ్వు ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయడానికి ఏ దేవుడు అడ్డొచ్చిండు? 4,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తా అంటే ఏ దేవుడు అడ్డొచ్చిండు? హైదరాబాద్లో చెత్త ఉడవాలంటే ఏ దేవుడు అడ్డం వచ్చిండు? చెప్పు. చెత్త కూడా ఉడుస్తలేరు కదా మీరు. హైదరాబాద్ రోడ్లపైన గుంతలు పూడ్చడానికి కేటీఆర్ అడ్డం వచ్చిండా? మా మన్నెగోవర్ధన్ రెడ్డి అడ్డం వచ్చిండా? ఎవరు అడ్డం వచ్చిండ్రు చెప్పు.
బీఆర్ఎస్ ఒకటే ఎజెండా పెట్టుకుంది, తప్పుడు ప్రచారము. ఢిల్లీ పోతే ఇన్నిసార్లు వచ్చిండు అన్నిసార్లు వచ్చిండు, నా సొంత పని మీద రావట్లేదు, మీ అందరికీ తెలుసు, కేంద్ర మంత్రులను కలుస్తున్నా, వాళ్ళని కలుస్తున్నా, ఏదో ఒకటి దేనికనే ప్రయత్నం చేస్తున్నా, ఊకే తప్పుడు ప్రచారం చేసి 72 సార్లు 73 సార్లు అని చెప్పేసి నిన్న కూడా మాట్లాడుకుంటున్నాను. కరెక్ట్, 73 సార్లు పోయిండు కదా. నువ్వు ఢిల్లీకి పోతున్నావు కదా, తెలంగాణ హితం కోసమే పోతున్నావు కదా, నువ్వు సంచులు పోయట్లేవు కదా. తెలంగాణ ప్రజల సంపదను, నువ్వు దోచుకున్న సంపదను, తెలంగాణ ప్రజల సంపదను నువ్వు ఢిల్లీకి పెద్ద బాసులకు నువ్వు కప్పం కడతలేవు. ఈఎంఐ ముఖ్యమంత్రి అని ఏదో అంటుంటారు, అవన్నీ కూడా నేను పక్కకు పెడతా. బడ్జెట్లో ఒక చిన్న హెడ్ ఉంటుంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటారు. రేవంత్ రెడ్డి వినాలా మీరు, లేకపోతే మీ సీఎంఓ వాళ్ళని వినాలా. నువ్వు నిజంగానే 73 సార్లు పోయి నరేంద్ర మోడీని కలిసి కేంద్రంతో పెద్ద ఎత్తున పైరవి అంతా చేసుకొస్తే ఆ పైరవి రిజల్ట్ రావాలి కదన్నా, రావాలి కదనే. కంపెనీలు ఇక్కడికి వెళ్ళి పోయేటట్టు కేంద్ర ప్రభుత్వం సంతకం పెడుతుంది. విశాఖపట్నానికి కాగ్నిజెంట్ పోయిన దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే పోయింది. ఈయన 73 సార్లు తిరిగితే కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టింది ఎవరికి ఫేవర్గా? గుజరాత్కు ఫేవర్గా పెడుతుంది, ఆంధ్రా కన్నా ఫేవర్గా పెడుతుంది, తెలంగాణకు ఫేవర్ రాలే. బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యూ మేక్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ దిస్ మనీ thousands of crores గ్రాంట్ ఇన్ ఎయిడ్ దట్ ఐ విల్ బి గెటింగ్ అని పెట్టుకుంటావు. నాట్ ఈవెన్ 10% ఈజ్ ఏబుల్ టు రియలైజ్. ఏం బడే బాయ్, ఏం చోటే బాయ్, ఏం ఢిల్లీకి 70 సార్లు 30 సార్లు పోయేది. నీ కుర్చీని కాపాడుకోవడం కోసం, ఈఎంఐని కట్టడం కోసం నువ్వు ఢిల్లీకి పోతున్నావు. ఎన్నిసార్లు పోతే అన్ని రోజులు ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ టర్మ్. ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక నమ్మకము. అది కాదు అని చెప్పానంటే గ్రాంట్ నైట్ పెంచు, అది కాదు అని చెప్పానంటే పెట్టుబడులు పట్టుకరా, అది కాదు అని చెప్పానంటే మన కాళేశ్వరంకు జాతీయ హోదా పట్టుకరా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పట్టుకరా, మెట్రో రైల్ ప్రాజెక్టుకు phase 2కి ఇమీడియట్గా క్లియరెన్స్ పట్టుకరా. దెన్ ఐ విల్ బిలీవ్. ఈ 73 సార్లు పోయిండయా, పాపం కష్టపడ్డాడు బిడ్డాడు, ఈడికెళ్ళి ఆడదాకా 2 గంటల ఫ్లైటు చార్టర్ ఫ్లైట్లా పోయిండు, మళ్ళీ వచ్చిండు, కష్టపడ్డాడు, ఢిల్లీలో ఉన్నాడు, ఆ మొత్తం సల్ట్రీ హ్యూమిడ్ వాతావరణం ఉన్నాడు, కష్టపడ్డాడు. నేను ఆయనకు సన్మానం చేస్తా. నువ్వు పోయిన ప్రతిసారి నువ్వు సంచులు మోస్తున్నావు తప్ప తెలంగాణకు ఏం లబ్ధి చేయకూడదు. సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తే కాగ్నిజెంట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్తూ ఉంది, అసలు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించినావు తెలంగాణకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కేవలం రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ఎస్సీజెడ్లను వాళ్ళ పేర్లపైన రాపించుకోవడానికి, వాళ్ళ మాఫియా బిజినెస్ చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికే ఈరోజు అమెజాన్ డేటా సెంటర్ ఓపెనింగ్ ఫౌండేషన్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. జనాలు నమ్మేటువంటి సిచ్యువేషన్ లేరు పరిస్థితి. ఆయన ఇంతవరకు ఏం చేయట్లేదు తెలంగాణకు అనేటువంటిది దాసోజు శ్రవణ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు గజపతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.